రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రాబోతుంది? బాలకృష్ణ గారి 'అఖండ పార్ట్ 2' మూవీ డిసెంబర్‌లో రాబోతుందా? 'మాస్ జాతర' మూవీ రవితేజ గారి ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇవి కాకుండా మనకైతే చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'రాజు గారి గది' పార్ట్ 4 మూవీ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ దసరాకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి మనకైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళనమాట. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ తమన్ గారు. అసలు ఎవరు తీయమన్నారు భయ్యా మన 'రాజు గారి గది' పార్ట్ 4 మూవీ? మన ఓంకార్ గారిననమాట. అసలు అవసరమా భయ్యా? పార్ట్ 3 చాలా చాలా చెండాలంగా అయితే ఉంటుంది. పార్ట్ 2 అయితే మరి దారుణంగా అని చెప్పుకోవచ్చు. ఓన్లీ పార్ట్ 1 మూవీ బావుంటుందని చెప్తా నేనైతే. అసలు ఎవరు తీయమంటాండో, ఎందుకొస్తుందో అర్థం కావట్లేదనమాట. నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ మూవీ మీద? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన జబర్దస్త్ సుధీర్ గారిదైతే ఒక మూవీ అయితే రాబోతుంది. పాన్ డెలివల్ అనమాట. మొన్ననే మనకైతే పూజ సెరమనీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. హైలెట్స్ అనమాట ఈ టైటిల్ పేరనేది. అండ్ మరి మూవీ పోస్టర్ అయితే వచ్చేసింది. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. చూద్దాం మరి ఎలా ఉంటుందో. పాన్ డెలివల్‌కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. నాగశౌర్య గారి నెక్స్ట్ ఫిలిం మనకైతే 'బ్యాడ్ బాయ్' కార్తిక్ మూవీ అయితే రాబోతుందన్నమాట. రేపు అయితే టీజర్ అయితే రాబోతుంది. చూద్దాం మరి ఆ టీజర్ ఎలా ఉంటుందో. అసలు ఈ మూవీ వస్తుందనేసి చాలా మందికైతే తెలీదనమాట. చూద్దాం మరి టీజర్ ఎలా ఉంటుందో. మరి ఈ మూవీ తోటన్నా కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మన నాగశౌర్య గారైతే. మన 'నాని' గారును అలాగే మన 'సుజిత్' గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. మొన్న మనకైతే పూజ లాంచ్ అయితే కంప్లీట్ కూడా అయిపోయిందనమాట. అండ్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచెలైతే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ మనకు 2026లో మూవీ అనేది రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన 'రష్మిక' గారి నెక్స్ట్ ఫిలిం 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ అయితే అయిపోయిందనమాట. నవంబర్ 7న మనకు వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఒక చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారు. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మన 'రామ్' గారి నెక్స్ట్ ఫిలిం 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి టీజర్ అనేది రాబోతుందనమాట. ఈ దీపావళి రోజైతే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి వస్తదో రాదో. అలాగే మాకు నవంబర్ 28న అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన రవితేజ గారి నెక్స్ట్ ఫిలిం 'మాస్ జాతర' మూవీ ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అదే రోజున మనకైతే 'బాహుబలి ద ఎపిక్' మూవీ కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. చూడాలి మరి మన రవితేజ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో. ఎలా ఉంటుందో మరి మూవీ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'మాస్ జాతర' మూవీ కోసమైతే. మన బాలకృష్ణ గారి నెక్స్ట్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏంటిదిరా అంటే 'అఖండ పార్ట్ 2' మూవీ అనేది చెప్తారు భయ్ అందరూ. ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసిందనమాట. డిసెంబర్ 5న పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూడాలి మరి ఆ డేట్‌న వస్తారో రారో మన మూవీ టీమ్ వాళ్ళైతే. ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారు. మన 'రామ్ చరణ్' గారి నెక్స్ట్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం మన 'పెద్ది' మూవీ నుంచెల్లి ఫస్ట్ సింగిల్ అనేది రావాలి దసరా రోజు. కానీ పోస్ట్‌పోన్ అయితే చేసేసారనమాట. మరి ఎందుకు పోస్ట్‌పోన్ చేశారో తెలీదు కానీ నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ 8 రోజునైతే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. చూడాలి మరి వస్తదో రాదో ఫస్ట్ సింగిల్ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? అలాగే ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా. మన 'ప్రభాస్' గారి నెక్స్ట్ ఫిలిం మన 'రాజా సాబ్' మూవీ నుంచెల్లి డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. అలాగే మనకు 2 సాంగ్స్ అనేది మనకు యూరోప్‌లో అయితే షూటింగ్ అనేది జరుగుతుందనమాట. ఆన్ ద వే. అలాగే మనకు చెప్పిన టైంకి అంటే మన జనవరి 9న అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. పోస్ట్‌పోన్ అనేది ఏం లేదనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మన 'కాంతార చాప్టర్ 1' మనకు 2 డేస్ కలెక్షన్స్ అనేది బయటకైతే వచ్చేసాయి. మరి ఏ మేరకు కలెక్షన్ వచ్చాయో తెలుసుకుందామా? ఏపీ, తెలంగాణ టోటల్ 2 డేస్ కలిపి 21,00,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ ఏమో 31,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేకింగ్ తర్వాత ఏమో 90,00,00,000 షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 69,00,00,000 షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. చూడాలి మరి బ్రేకింగ్ అవుతదో లేదో. మీరేమంటారు? బ్రేకింగ్ అవుతదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 75,00,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 152,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. వరల్డ్ వైడ్ బ్రేకింగ్ తర్వాత అనేది ఇంకా బయటికైతే రాలేదనమాట. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత అయితే మీకైతే స్పెషల్ వీడియో అయితే చేస్తాను.
చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతదో లేదో. మీరేమంటారు? వరల్డ్ బ్రేక్ ఇన్ అవుతదా 'కాంతార చాప్టర్ 1' మూవీ? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది డార్లింగ్స్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.